చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళ అనుయాయులు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో వీళ్ళందరినీ ఎవరు వ్యతిరేకిస్తారో పోలీసులు ఇమ్మీడియట్గా పోతారు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. బుక్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ డబ్బులు వసూలు చేయించే కార్యక్రమం చేస్తారన్నమాట. ఏమంటే ఇందిరమ్మతో పోయి మాట్లాడుకో అంటారన్నమాట. ఇందిరమ్మ అంటే ఎవరు? పిసి జనార్దన్ రెడ్డి గారి భార్య. ఆమె వసూలు రాని అట్లా. సో ఇంత గురువింద గింజ కింద నలుపుందని తెలిసి కూడా ఇంకొకరి పైన ఊరికనే బురద జల్లే కార్యక్రమం అన్నమాట. నేను గర్వపడతానా జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామైనందుకు, ఇన్ని పనులు చేసినందుకు. పులివెందుల కాన్స్టిట్యున్సీకి ధీటుగా మా కమలాపురం కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది పనులు. గర్వపడుతున్నా నేను. సిగ్గుపడాల్సిన పనిలే, నువ్వు సిగ్గుపడాలా. లేక లేక ఎమ్మెల్యేగా గెలిచినారు, గెలిచి ఇంకా వసూలు రాజాలు మీరు ఈ రకంగా వసూలు చేస్తా అంటే పైన చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మట్టగా వసూలు చేసే కార్యక్రమమే, ప్రజలను దోచుకునేదానికే కార్యక్రమంలో భాగంగానే చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒకరికి ప్రజలకు మేలు చేసింది లేదు, ఇంకొకటి లేదు, ఏం లేదు. సో డెఫినెట్గా వీళ్లకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా ప్రజలు దగ్గరలోనే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ, నమస్కారం.